ప్రీమియర్ లీగ్ 2024 ఇంట్రా జోనల్ క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీ ఫైనల్స్ ను జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కేవీఎస్ గ్రౌండ్ తుమ్మలగుంట నందు 9-10 తేదీల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవంను ఎఫ్ఎఫ్సిఏ క్రికెట్ అకాడమీ తిరుపతి హెడ్ కోచ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీమ్ ప్లేయర్ నేషనల్ ప్లేయర్ అయిన ఎస్ మస్తాన్ బాషా కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, ప్రతి దానిలోని గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని ఓటమి నుండి కూడా పాఠాలు నేర్చుకొని మరలా ప్రయత్నించాలని తెలిపారు. అందరూ తమ ప్రతిభ కనబర్చి భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ ప్రిన్సిపాల్స్ విద్యార్థులు పాల్గొన్నారు. మొదటగా ఈ భాష్యం ప్రీమియర్ లీగ్ నన్ను గెస్ట్గా పిలిచినందుకు భాష్యం ప్రీమియర్ లీగ్ ఈ మేనేజ్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్లో ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు సార్? 9 టీములు సార్. మొత్తం 9 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 9 టీముల పిల్లలందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ పిల్లలు ఈరోజు ఈ మ్యాచెస్ ఆడడంలోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తూ గతంలో ఇంకా రాబోయే ఈ స్టేట్ లెవెల్లో కూడా ఇంకా బాగా ఆడాలని ఈ పిల్లల్ని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. విద్యా సంస్థలు అకాడమిక్ సైడ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయో అదేవిధంగా పిల్లల యొక్క స్పోర్ట్స్ కూడా అదే విధంగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. దాంట్లో భాగంగానే గత 30 సంవత్సరాలుగా మనం ఏంటంటే పాఠశాల స్థాయి నుంచి జోనల్ స్థాయి కాంపిటీషన్స్, జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్, అలా భాష్యం యొక్క విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ ముఖ్యంగా ఏంటంటే భాష్యం ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ స్థాయిలో విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి జోనల్ లెవెల్కి తీసుకొని రావడం జరిగింది. ఈ జోనల్ లెవెల్లో 9 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో తిరుపతిలో ఉన్నటువంటి మిగతా తిరుపతి కేటీ రోడ్ బ్రాంచ్, హాస్టలు, అట్లనే జెడ్సీఓ బ్రాంచ్, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి, పుంగనూరు వంటి బ్రాంచెస్ ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఇందులో నుంచి ఎవరైతే బాగా ఆడతారో అలాంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. స్టేట్ లెవెల్లో మళ్ళీ కూడా ఇలాంటి జోన్స్ ఉంటాయి. ఇది మన తిరుపతి జోన్, ఇది అలానే మిగతా జోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ జోన్స్ మధ్యలో జరిగేటువంటి కాంపిటీషన్లో ఫైనల్ విన్నర్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది.